నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తేనన్నా. అమ్మ, ఈ నెలలో మనకి ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ ఉంటారు, దక్షిణాయన పుణ్యకాలం అంటూ ఉంటారు. అసలేంటమ్మా? అదేవిధంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేయొచ్చు అంటారు? ఎలాంటి పనులు చేయకూడదంటారు? అయితే మనకి అయనము అంటే ప్రయాణము అని అర్థం అనమాట. అయితే మనకి సంవత్సరంలో రెండు అయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. అయితే ఈ అయనాలు ఎలా ఏర్పడతాయంటే సూర్యుడు ప్రయాణించే గమనాన్ని మనం అయనం అంటాం. అంటే భూమధ్య రేఖకు 23.5 డిగ్రీలలో సూర్యుడు ఉత్తరం వైపుకు వెళ్తే ఉత్తరాయణం, దక్షిణం వైపుకు వెళ్తే దక్షిణాయనం అనమాట. అంటే ఇప్పుడు సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడు? ఉత్తరం వైపు వస్తున్నాడు. అందుకనే మన దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. అయితే దక్షిణాయన పుణ్యకాలం అనరా అంటే అంటారు. అది ఏంటంటే పితృదేవతలకు సంబంధించినటువంటి సమయం కాబట్టి దాన్ని పుణ్యకాలం అంటారు, దీన్ని పుణ్యకాలం అంటారు. ఈ సమయంలో మనకి పండగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో మనము ఉత్తరాయణ పుణ్యకాలంలో జపాలు, దానాలు, ధ్యానము, పూజలు, పండగలు, నోములు ఇలాంటివన్నీ చేస్తుంటాం అనమాట. అంటే భగవంతుడికి ప్రీతికరమైన పనులన్నీ ఈ సమయంలో చేస్తుంటాము. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే దేవతలకు పగటి సమయం ఇది. పగటి సమయం అంటే దేవతలందరూ చక్కగా మెలకుగా ఉండి మన కోరికలన్నీ వింటూ మనకు అన్ని శుభాలు కలగజేస్తారు కాబట్టి దీన్ని పుణ్యకాలం అంటారు. దక్షిణాయనంలో దేవతలు నిద్రించే సమయం కాబట్టి ఆ వైపు పితృ సంబంధిత పనులే చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నియమనిష్టలతో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేవడము, సమయాన్ని బట్టి అంటే మనకి వచ్చే పండగల్ని బట్టి, మనం చేసుకునే పూజల్ని బట్టి తలస్నానం చేయడము, శుచి శుభ్రమైన బట్టలు కట్టుకోవడము, ఏ దేవీ దేవతలను ఆరాధిస్తామో వారి ప్రకారంగా మనం పూజలు చేసుకుంటాము. తర్వాత ఈ సమయంలో ఇచ్చే దానాలు అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇచ్చే ఏ దానమైనా సరే ఆవగింజంత చేస్తే అక్షయమంత ఫలితం వస్తుందన్నమాట. విశేషమైన ఫలితాలు ఇస్తారు. అది ఇందులో చేయవలసిన దానాలు ఏమిటి అంటే కనుక అన్నదానము, వస్త్రదానము, దాంతోపాటు తిలదానము, తరువాత ఉదకదానము అంటారు. ఉదకదానము ఇలాగా మనకి ఏవైతే ప్రధానంగా అవసరం ఉంటాయో ఆ దానాలను మనం ఇస్తుంటాము. ఏ దానాలు మనకి ఏది అక్షయం కావాలి? మనకి ప్రతి ఒక్కళ్ళు అక్షయం కావాల్సింది కూడు, గూడు, గుడ్డ, భోజనము ఇలాంటివన్నీ కావాలి. ఏవేవైతే మనం కావాలని అనుకుంటామో ఆ దానాలు ఇవ్వాలి. వస్త్రాలు కావాల్సిన వాళ్ళు వస్త్రదానము, భోజనం సంతృప్తిగా అంటే అక్షయంగా ఎప్పుడూ మనకి తిండికి లోటు ఉండకూడదు అనుకున్నప్పుడు అన్నదానము, ధనధాన్యాలకు లోటు ఉండకూడదు అనుకున్నప్పుడు ధనము దానం ఇస్తాము, ధాన్యము అంటే బియ్యాన్ని దానంగా ఇస్తామన్నమాట. ఇలాగా ఈ సమయంలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇచ్చే దానాలన్నీ అక్షయమవుతాయి కాబట్టి ఈ సమయంలో ఇది చేసుకుంటారు. అయితే ఈ సమయంలో మనము ఉపవాసం కూడా ఉన్నట్టయితే భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఎంత శ్రద్ధ పెడతామో, ఎంత పూజలు చేసుకుంటామో అంత ఫలితాన్ని ఈ సమయంలో దేవతలు మనకి ప్రసాదిస్తారనమాట. అయితే ఈ సమయంలో చెయ్యకూడని పనులు ఏమిటంటే కనుక చెడ పనులు అనగా మాంసాహార భక్షణ, తర్వాత మద్యం సేవించడము, దాంతోపాటు ఎదుటి వాళ్ళని మోసం చేయటము, అనృతాలు అంటే అసత్య భాషణ చెయ్యటము, తెలిసి తెలియని సంభాషణలు చేయటము, ఇలా ఏదైతే అనాచారానికి దగ్గరగా ఉంటుందో ఆ పనులైతే ఈ సమయంలో చేయకూడదు. ఏదైతే మనం అక్షయం అనుకున్నాంగా, మంచి కర్మలు చేస్తే మంచిగా అక్షయం అవుతుంది, చెడు కర్మలు చేస్తే అది కూడా అక్షయమే వస్తుందన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి పనులే చేసుకోవాలి. మరీ ముఖ్యంగా చేయవలసిన పని మాఘమాసం కాబట్టి విష్ణు ప్రీతి కోసము గోసేవ ఎక్కువగా చేసుకోవాలి. ఎంత గోసేవ చేసుకుంటే అంత అక్షయం అవుతుంటుందన్నమాట. మన పాపాలు కూడా తరుగుతుంటాయి. ఇక్కడ గోసేవ అనేటప్పటికీ ఒక చిన్న విషయం ప్రస్తావించాలి. మనకి గోవుని ఆహారంగా పెట్టేటప్పుడు ఏం చేస్తారు? అక్కడ కింద పడేస్తారు. చాలామంది చేసే తప్పు ఇదే. తీసుకెళ్తారు ఇంతంత గడ్డి లేదంటే పెట్టవలసిన పదార్థాలు తీసుకెళ్ళి అక్కడ బాస్కెట్ ఉంటే అక్కడ, లేదు అంటే కిందన పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఫలితం రాదు. ఏం చేయాలి? మన చేత్తో మనము తినిపిస్తే, ఆ గోవు మన చేతిని నాకితే చేతిలో ఉండే ఆ చెడు కానీ, నెగిటివిటీ కానీ, రుగ్మతలు కానీ, మనకి ఇంటర్నల్గా తెలియని చాలా రుగ్మతలు ఉంటాయి, అవి ఆ గోవు నాకాలన్నమాట.
నాకితే మనకి దోషాలు పోతాయన్నమాట. దోషాలు పోవడంతో పాటు మనకి ఫలితం కూడా వస్తుంది. ఎప్పుడైతే గోవు చేస్తామో స్వయంగా పెట్టే దానమే మనకి ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది అనమాట. ప్రత్యేకించి ఈ సమయంలో గోవుని విశేషంగా పూజించుకోవాలి. అదేవిధంగా అంటే ఏదైనా శుభకార్యాలు అనుకుంటే ఎలాంటి చేస్తే మంచిదంటారు? శుభకార్యాలు అనుకోవచ్చు అలా. శుభకార్యాలంటే మనకి ఈ మాఘమాసంలో, అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకి మాఘమాసంలో కనుక దట్టు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు శుక్రమూఢం ఉంది. ఫిబ్రవరి 17 వరకు మనకి శుక్రమూఢం ఉంది కాబట్టి ఆ సమయం దాటిన తర్వాత మనము వివాహాది కార్యక్రమాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, అన్ని పుణ్యకార్యాలు చేసుకోవచ్చు. ఇది పుణ్యకార్యాలకు సంబంధించిన సమయమే కాబట్టి అన్ని పుణ్యకార్యాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ప్రస్తావన, రాముడి కళ్యాణం కాకుండా కూడా మనకి కళ్యాణం చెయ్యొద్దు అంటారు. అయితే ఈ రాముడు కళ్యాణానికి ముందు మాఘమాసంలో మనకి ఉంటాయిగా, ముహూర్తాలు ఉంటాయి కదా, ఆ సమయంలో వివాహాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు, ఇలా కొత్తగా ఏది ఆరంభించినా విజయం అవుతుంది, ఎక్కువగా అంటే అక్షయం అవుతుంది. కాబట్టి ఏ శుభకార్యమైనా ఈ సమయంలో ప్రారంభించుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసి ఏ దేవుడికి ప్రాధాన్యత ఉంటుందంటారు? దేవుళ్ళని పూజించాలంటే ఈ సమయంలో విష్ణుమూర్తిని మనం ఎక్కువగా పూజిస్తాము. ముక్కోటి ఏకాదశి నుంచి మళ్ళా ఒక 1 మంత్ అంటే మాఘమాసం వచ్చే వరకు కూడా, మాఘమాసం అంతం వరకు కూడా విష్ణుమూర్తిని మనం పూజ చేస్తాము. అయితే గ్రహాలలో ఎవరిని పూజ చేయాలి అంటే కనుక తండ్రి కొడుకుల్ని పూజ చేయాలి. తండ్రి కొడుకుల్ని? ఏ తండ్రి కొడుకుల్ని అంటే శని భగవానుడు, ఇంకొకళ్ళు సూర్యుడు. అదనమాట. అంటే సూర్యుడు శని భగవానుడిని ఈ సమయంలో, సూర్యుడు తండ్రి కదా శని భగవానుడికి, వాళ్ళిద్దరినీ పూజ చేయాలి. ఆ గ్రహాలిద్దరికీ కనుక పూజ చేసుకున్నట్టయితే, అంటే ఈ సమయం అంతా కూడా సూర్యుడిని శని భగవానుడిని మనము పూజ చేసుకోవాలి. అయితే సూర్యుడిని ఎలా పూజ చేయాలంటే కనుక తెల్లవారుజామునే లేవడము, ఈ వారము ఆ వారము అని కాదు, ఆయనకి అర్ఘ్యం ఇచ్చుకుని సూర్య భగవానుని ఎర్రని పువ్వులతో, ఎర్రని వస్త్రాలతో పూజ చేస్తాము. అందులోనూ సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. మనకి సంక్రాంతి వచ్చేటప్పటికి ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు. ఆ మకర రాశిలోకి వచ్చి 1 నెల కాలం పాటు మకర రాశిలోనే ఉంటుంటాడు. ఆ సమయంలో మనము సూర్యుడిని పూజ చేస్తాము. అయితే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రతీక శని భగవానుడికి. శని భగవానుడికి సంబంధించినటువంటి నల్లని వస్త్రాలు, నీలిరంగు వస్త్రాలు దానంగా ఇచ్చుకోవడం, మనం ధరిస్తూ ఉండడము, నల్ల నువ్వులకు సంబంధించి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. శనివారము నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోవడము, ఇలాంటి పనులు, నల్ల నువ్వులతో దీపం పెట్టుకోవడము, ఇలా శని భగవానుడికి ప్రీతి కోసము ఈ ఇద్దరిని పూజ చేస్తాము. అయితే ధనుర్మాసం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి వచ్చేటప్పటికి, సంక్రాంతి వచ్చేటప్పటికి ఇంకా ఏ దేవతల్ని పూజించాలనేది తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో వీరిద్దరిని పూజ చేస్తారనమాట. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే నాన్న.